హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెన్న ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యి అందరూ బయట కొనుక్కుంటారు కదండి. ప్యూర్గా మనకి వెన్న దొరకటం అనేది చాలా కష్టము. సో అయితే నేను ఇక్కడ క్లియర్గా ఈజీగా ఎలా వెన్న ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం లేదు, ఇక్కడ అయితే పెరుగు అనమాట. అది నేను లీటర్ పాలు పోపించుకుంటాను. తాగగా కాఫీ తాగగా నైట్ మిల్క్ తాగగా మిగిలిన పెరుగునైతే ఇలా మిక్సీ పట్టేసుకొని బటర్ మిల్క్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారా, పైన అంతా బురుజులుగానే ఉంది. చాలా తక్కువ అండి, మనం మిక్సీ వెయ్యగానే వెన్నపూసగా రావడము చాలా వరకు ఇలా బురుజులుగానే వస్తుంది అనమాట. నేను అలా 2 గిన్నెలో 3 గిన్నెలో పెరుగుంటే వాటిని ఇలా నేను మిక్సీ పట్టేసి ఇలా చేసి ఇలా తిప్పేసానండి. ఎక్కువసేపు తిప్పుకోవాలి. అలా తిప్పితే మాత్రం ఇంకా బురుజులు కాస్త ఇలా గడ్డలుగా వస్తుంది అనమాట. ఇంకా నిండుగా ఉంటే తిప్పుకోవడం కష్టంగా ఉంటుందని కొంచెం బటర్ మిల్క్ తీసి పక్కన పెట్టేసాము. ఇలా చాలా ఎక్కువసేపు తిప్పుకోవాలి. నేను వీడియోలో అయితే ఒక 30 సెకండ్స్ ఏమో చూపించున్నాను అనమాట. ఇదైతే 3 days పెరుగండి. అలా మేము చేసిన మజ్జిగని ఇలా వెన్నపూసగా చేసుకుంటాము. చూసారా ఎంత ప్యూర్ వెన్నపూస వస్తుందో ఇంట్లోనే. అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసుకోండి. బురుజులు వస్తుంది కదా, రావట్లేదని ట్రై చేయకుండా ఉండొద్దండి. అలా వచ్చిన బురుజునైతే ఇలా తిప్పుకున్నారంటే చాలా బాగా వస్తుంది. తర్వాత ఇంకా మనం తీసేసిన వెన్నపూసని ఇలా మజ్జిగ తిరగొట్టుకున్నామంటే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ అయితే బాగా తిరగొట్టేస్తున్నాడు అనమాట మా నాన్న. సో ఇలా నీళ్లు కలుపుకొని తిరగొట్టేసుకోండి. ఎక్కువ నీళ్ళు కలుపుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత స్వచ్ఛమైన వెన్నపూసో. బయట నెయ్యి ఎవరైనా అమ్ముతారండి, నెయ్యి దొరుకుతుంది, బట్ వెన్నపూస అనేది దొరకదు కదా. ఇలా మనం ఇంట్లోనే హ్యాపీగా వెన్నపూసను రెడీ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు నెయ్యి అయితే రెడీ చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.